నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పబోయే కొన్ని గింజలను కనుక మీరు మీ డైట్లో తీసుకుంటే చాలు, మీ వయసు 60-70 ఏళ్ళు దాటినా కూడా మీ మజిల్ స్ట్రెంగ్త్ అనేది బలంగా ఉంటుంది. అలాగే మీకు కీళ్ళు మోకాల నొప్పులు కూడా రాకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ గింజల్లో గుడ్ల కంటే 21 రెట్లు శక్తివంతంగా పనిచేస్తాయి. ఎందుకంటే మన కండరాలు స్ట్రాంగ్గా ఉంటేనే మన మోకాలు కానీ కీళ్ళు కానీ శక్తివంతంగా ఉండి వయసు పెరిగినా కూడా దృఢంగా ఉంటాయి. ఇక మజిల్ స్ట్రెంగ్త్ కోసం కావాల్సినది ప్రోటీన్. మనం చిన్నప్పటి నుంచి కూడా ఏమని వింటూ వచ్చాం? ప్రోటీన్ అంటే గుడ్లు, చికెన్, పాలు. ఇక మజిల్ పెరగాలి అంటే జిమ్ చేయాలి, భారీ వర్కౌట్స్ చేయాలి, మాంసం తప్పకుండా తీసుకోవాలి అనుకునే వాళ్ళం కదా. కానీ ఫ్రెండ్స్, ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్న నిజం అనేది మనం చిన్నప్పటి నుండి తెలుసుకుని చదువుకున్న విషయాలకు పూర్తి విరుద్ధమని తేలింది. ఇప్పుడు తాజా పరిశోధనలో ఏమని తేలాయో తెలుసా? మన ఇంట్లో ఇంకా వంటగదిలో ఉండే 6 చిన్న చిన్న గింజలు అనేవి మన మజిల్స్ ను గుడ్డు, మాంసం కంటే 21 రెట్లు వేగంగా బిల్డ్ చేస్తాయని తేలింది. అంతేకాదు, ఈ ఆహారాలను మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే 60, 70, 80 ఏళ్ళు ఉన్నవారిలో సైతం మజిల్ లాస్ అనేది రివర్స్ చేయగలదు అని కూడా నిరూపితమైంది. ఫ్రెండ్స్, హార్వర్డ్ యూనివర్సిటీ మరియు జపాన్ లాంగెవిటీ ఇన్స్టిట్యూట్ ఏళ్ల తరబడి చేసిన పరిశోధనలో ఈ రోజు చెప్పబోయే గింజల్లో కొన్ని గుప్తమైన ఎనర్జీ సోర్సెస్ ఉన్నట్లుగా కనిపెట్టారు. ఈ గింజల్లో మజిల్ యాక్టివేషన్ ఎమినో యాసిడ్స్ తో పాటు మన శరీరంలోని డోర్మెంట్ మజిల్ స్విచ్ ను తిరిగి అంటే మోటార్ పాత్వేను ఆన్ చేస్తాయని నిరూపించారు. ఇది ఆన్ అయితే ఏమవుతుంది అని కదా, బలహీనమైన మజిల్స్ అనేవి మళ్ళీ యాక్టివ్ అవుతాయి. మజిల్ లాస్ కూడా ఆగిపోతుంది. మన స్ట్రెంగ్త్ బూస్ట్ అయ్యి మన బ్యాలెన్స్ పెరగటంతో పాటు స్టామినా కూడా ఇంక్రీజ్ అవుతుంది. మరి ఆ గింజలేమిటో వివరంగా తెలుసుకునే ముందుగా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్, మీరు కంప్లీట్గా వీడియోని చూస్తే మాత్రమే మీరు ఈ ఇన్ఫర్మేషన్ను పూర్తిగా అర్థం చేసుకొని దాని ద్వారా 100% ఫలితాలను పొందుతారు. ఎందుకంటే ఎప్పుడైనా అసంపూర్ణమైన సమాచారం పూర్తి జ్ఞానాన్ని అందివ్వలేదని గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, అటువంటి గింజల్లో మొదటి వరుసలోకి వచ్చేది ఇవేమిటి అంటే చియా సీడ్స్. వీటి గురించి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఫ్రెండ్స్, చియా సీడ్స్ ను వారియర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే 1 స్పూన్ ఈ చియా గింజల్లో మన పూర్తి రోజువారికి సరిపోయేంత ఎనర్జీని ఇవ్వగలవు. అంతలాగా ఇందులో ఏముందో తెలుసా? హై క్వాలిటీ ప్లాంట్ ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, 10 రెట్లు నీటిని గ్రహించేంత ఫైబర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్. మనం కనుక ఈ చియా గింజలను నీటిలో నానపెడితే ఇవి వెంటనే జెల్ రూపంలోకి మారిపోతాయి. ఇక ఆ జెల్ ఏం చేస్తుంది? మెల్లమెల్లగా మన శరీరానికి ఎనర్జీని ఇస్తుంది. ముఖ్యంగా 60 ఏళ్లు పైబడిన సీనియర్స్ కి కూడా ఇది ఎందుకు బెస్టో తెలుసా? వీటిని డైజెషన్ చేసుకోవటం చాలా సులభం. దీంతో మజిల్ రికవరీ కూడా వృద్ధుల్లో కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఆధారంగా ఇందులో ఉన్న నీటి నిల్వలనేవి మన శరీరంలో నిల్వలాగా ఉంచి డీహైడ్రేషన్ కూడా అడ్డుకుంటాయి. అయితే మనం చియా గింజలను ఎప్పుడూ కూడా డైరెక్ట్ గా తీసుకోకూడదు. ఎందుకంటే వీటిని డైరెక్ట్ గా తీసుకుంటే ఇవి మన పేగుల్లో కూడా గడ్డలాగా మారిపోయి అక్కడ అడ్డుపడవచ్చు. అందుకే చియా గింజలను తప్పుడు పద్ధతిలో తీసుకుంటే మన ప్రాణాలకు కూడా ప్రమాదమని డాక్టర్లు సైతం సూచిస్తారు. చియా గింజలను మీరు ఎప్పుడు తీసుకోవాలి అన్నా కూడా నీటిలో కనీసం అరగంట పాటు నానపెట్టాలి. మీకు వీలైతే 3 నుండి 4 గంటల పాటు నానపెడితే మరింతగా మంచిది. ఇలా నానబెట్టిన చియా గింజలను మీరు గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చు, మీ జ్యూసెస్ లో కలిపి తీసుకోవచ్చు, మీ ప్రోటీన్ షేక్స్ లో కానీ లేదంటే మీ సలాడ్స్ లో కానీ, ముఖ్యంగా ఓట్స్ చియా ఫుడ్డింగ్ లో కానీ తీసుకోవచ్చు. ఇలా ఏ విధంగా చియా సీడ్స్ ను తీసుకున్నా మీరు వెయిట్ లాస్ అవ్వటంతో పాటు మీ మజిల్ స్ట్రెంగ్త్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇక అటువంటి పవర్ఫుల్ గింజల్లో మరొక ముఖ్యమైనది ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజలు. వీటి గురించి కూడా దాదాపుగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ ని కింగ్ ఆఫ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కు సోర్స్ గా చెబుతారు. వీటిలో ప్లాంట్ బేస్డ్ ఒమేగా-3 యాసిడ్స్ ఉంటాయి. మన మజిల్స్ అనేవి బలహీన పడటానికి ఒక పెద్ద కారణం ఏమిటో తెలుసా? ఇన్ఫ్లమేషన్ తో పాటు జాయింట్స్ అనేవి స్టిఫ్ గా మారిపోవటం. అంటే మన జాయింట్స్ అనేవి పట్టు కోల్పోయి గట్టి పడిపోతూ ఉంటాయి. ప్రత్యేకంగా 60 ఏళ్లు వయసు పైబడిన వారిలో
ఈ జాయింట్ స్టిఫ్నెస్ అనేది అంటే మజిల్స్ పట్టుకుపోవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఫ్లాక్ సీడ్స్లో ఉన్న ఏఎల్ఏ ఒమేగా 3 ఏం చేస్తుంది? ఈ ఇన్ఫ్లమేషన్ను బాగా తగ్గిస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా? జాయింట్ పెయిన్స్ తగ్గుతాయి, మజిల్స్ అనేవి సాఫ్ట్గా ఫ్లెక్సిబుల్గా మారుతాయి, స్ట్రెంగ్త్ యాక్టివ్స్ కూడా సులువుగా అవుతాయి. అయితే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అవిసె గింజలు మనం ఇలా పూర్తిగా తీసుకుంటే అవి 90% మన జీర్ణాశయం జీర్ణించుకోలేవు. కాబట్టి వీటిని ఎప్పుడైనా సరే మనం పౌడర్గా చేసుకొని తినాలి. దీనికోసం మీరు అవిసె గింజలను తగిన మోతాదులో తీసుకొని దీనికోసం మీరు ఏం చేయాలి అంటే 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలను డ్రైగా రోస్ట్ చేసుకొని వాటిని పొడిలాగా చేసుకొని ఈ పొడిని మజ్జిగలో కానీ పెరుగులో కానీ లేదా 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో కానీ కలుపుకొని తాగాలి. అయితే రోజుకి 1 టేబుల్ స్పూన్ అవిసె గింజలు మాత్రం తీసుకుంటే చాలు, మోతాదుకు మించి మాత్రం తీసుకోకండి. ఇక అటువంటి మరొక ముఖ్యమైన గింజలు ఈ గింజలు. ఇవేమిటి అంటే పంకిన్ సీడ్స్. పంకిన్ సీడ్స్లో కూడా 3 ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. అవే మెగ్నీషియం, జింక్తో పాటు ఐరన్. ఇవన్నీ కూడా మజిల్ మెటబాలిజంకు అత్యంత అవసరం. ఎందుకంటే ఫ్రెండ్స్, మెగ్నీషియం మన నిద్రను మెరుగుపరిస్తే జింక్ మజిల్ రిపేర్కి అవసరం అవుతుంది. ఇక ఐరన్ అయితే మన శరీరానికి ఆక్సిజన్ సప్లైను కూడా పెంచుతుంది. ఇక వీటిని మన డైట్లో తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా? ముఖ్యంగా రాత్రిపూట ఎవరికైతే కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు కలుగుతూ ఉంటాయో, అంటే కాళ్ళ తిమ్మిరులు లాంటివి వస్తూ ఉంటాయి కదా, అటువంటి లెగ్ క్రాంప్స్ మొత్తాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మీ శరీరంలో బ్యాలెన్స్ అనేది మెరుగవుతుంది. అలాగే రోజంతా బలహీనతలు, అలసటను కూడా నివారిస్తుంది. అయితే మీరు వీటిని రోజుకి 1 గుప్పెడు లేదంటే 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుంటే చాలు. వీటిని మీరు నానబెట్టి తీసుకోవచ్చు లేదా డ్రైగా రోస్ట్ చేసుకొని తీసుకోవచ్చు. మీ స్నాక్స్ లాగా ఏ విధంగా అయినా సరే తీసుకోవచ్చు. ఇక మన నెక్స్ట్ సూపర్ ఫుడ్ అంటే నువ్వులు. ఎందుకంటే నువ్వుల్లో ముఖ్యంగా కాల్షియంతో పాటు కాపర్, హెల్తీ ఫ్యాట్స్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా వయసు పడుతున్న వృద్ధులకు మజిల్స్ బలహీన పడటానికి ప్రధాన కారణం కాల్షియం లోపం, ఎముకలు బలహీన పడటం. అయితే నువ్వులు ఏం చేస్తాయి? మన ఎముకలను బలపరచడంతో పాటు మజిల్ కాంట్రాక్షన్ కి అవసరమైన మినరల్స్ ను కూడా అందివ్వటం వల్ల మజిల్ స్ట్రెంగ్త్ అనేది మెరుగవుతుంది. అదనంగా నువ్వుల్లో సెసమ్ ఆయిల్ తో పాటు సెసమిన్ అని యాంటీ ఏజింగ్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన మజిల్ స్ట్రెంగ్త్ కు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే మజిల్ లాస్ ను కూడా నివారిస్తాయి. అయితే నువ్వులు అనేవి అధిక వేడిని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని కేవలం మనం రోజుకి 1 టేబుల్ స్పూన్ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అది కూడా వీటిని డ్రైగా వేయించి పొడిలాగా చేసుకొని కానీ లేదా మన రెసిపీస్లో యాడ్ చేసుకుని తీసుకుంటే చాలా మంచిది. మీరు డైరెక్ట్గా తినలేని వారు వీటితో నువ్వుల లడ్డూలు లేదంటే నువ్వుల పాయసం వంటివి చేసుకున్న నువ్వుల పొడిని మీ సలాడ్ సూప్స్లో కలిపి తీసుకున్నా చాలా మంచిది. ఇక మన నెక్స్ట్ సూపర్ సీడ్స్ హెంప్ సీడ్స్. హెంప్ సీడ్స్ గురించి కూడా నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్లో చెప్పాను. ఎందుకంటే ఫ్రెండ్స్, హెంప్ సీడ్స్ ఇవి మాత్రమే ఒక కంప్లీట్ ప్లాంట్ ప్రోటీన్ సోర్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇవి మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల అంటే దాదాపుగా 20 రకాల ఎమినో యాసిడ్స్ను అందిస్తుంది. హెంప్ సీడ్స్ మజిల్ రిపేర్కి కానీ మజిల్ బిల్డింగ్కి కానీ ఫాస్ట్ యాక్టింగ్ ప్రోటీన్కి కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇవి మీకు మార్కెట్స్లో కానీ ఆన్లైన్ స్టోర్స్లో కానీ సులభంగా దొరుకుతాయి. ముఖ్యంగా వృద్ధులు సైతం పడుకునే సమయంలో వీటిని తీసుకుంటే రాత్రంతా కూడా మజిల్ రిపేర్ అవుతాయి. అయితే వీటిని కూడా మీ రోజువారీ డైట్లో 1 నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుంటే చాలు. వీటిని కనుక రోజువారీగా తీసుకుంటే మీ మజిల్ లాస్ను నివారిస్తుంది, మీ బాడీని ఫిమ్గా దృఢంగా చేస్తుంది. ముఖ్యంగా మీ శరీరంలో బలహీనతలను నివారించి మీ స్ట్రెంగ్త్ను న్యాచురల్గా పెంచుతుంది. ఇక మన నెక్స్ట్ సూపర్ సీడ్స్ క్వినోవా. ఫ్రెండ్స్, క్వినోవా అనేది టెక్నికల్గా ఒక ధాన్యపు గింజ అయినా కూడా దీన్ని సూపర్ గ్రెయిన్ ఆఫ్ ది ఫ్యూచర్ అని పిలుస్తారు. ఎందుకంటే వీటిలో 9 ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఉంటాయి. అయితే ఈ రోజుల్లో వెయిట్ లాస్కి ఫాలో అయ్యేవారు చాలా మంది క్వినోవాని తింటూ ఉంటారు కదా. ఎందుకంటే క్వినోవాలో కూడా కార్బ్స్ ఉంటాయి. కానీ ఈ కార్బ్స్ అనేవి ఏం చేస్తాయి తెలుసా? మన శరీరంలో స్టడీ అండ్ స్లోగా రిలీజ్ అవుతాయి. అంటే మనం రోజంతా కూడా ఫుల్ డే ఎనర్జీగా ఉండవచ్చు. అలాగే ఇందులో ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటాయి. ముఖ్యంగా హై ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి రైస్కు బదులుగా క్వినోవాను కనుక తీసుకుంటే పర్ఫెక్ట్ సబ్స్టిట్యూట్గా ఉండటంతో పాటు మన బరువును కూడా పెరగకుండా చేస్తుంది.
ముఖ్యంగా క్వినోవా అనేది మజిల్ బిల్డప్కు కూడా మంచి ఫుడ్ అనే చెప్పుకోవచ్చు. అయితే మీరు రోజువారీగా ఒక అరకప్పు క్వినోవాను మీ డైలీ ఆహారంలో తీసుకుంటే చాలు. మజిల్ స్ట్రెంత్కు చాలా బాగా హెల్ప్ చేయడంతో పాటు రోజంతా కూడా మీరు ఎనర్జెటిక్గా ఉండేటట్లు చేస్తుంది. ముఖ్యంగా రోజువారీగా ఈ సీడ్స్ మొత్తాన్ని మిక్స్ చేసుకొని తింటూ ఉంటే మీ మజిల్స్ అనేవి తిరిగి ఆరోగ్యంగా పునరుద్ధరించబడతాయి. మీ వీక్నెస్ తగ్గుతుంది, బలహీనతలు తగ్గుతాయి. ముఖ్యంగా వాకింగ్ చేయగలిగే కెపాసిటీ పెరిగి స్టామినా కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రోజంతా బద్ధకం, లేజినెస్ కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా వయసు పెరగటం వల్ల మజిల్ లాస్ అయ్యి మజిల్స్ వీక్ అయిపోతాయి కదా, ఆ సమస్య కూడా తగ్గుతుంది. ముఖ్యంగా 60, 70, 80 ఏళ్ల వయసులో ఉన్న మీ ఇంట్లోని వృద్ధులకు సైతం ఈ ఆహారాన్ని తప్పకుండా ఇస్తే వారి శరీరంలో యూత్ఫుల్ స్ట్రెంగ్త్ అనేది మళ్ళీ తిరిగి వస్తుంది. దీనికోసం మీరేం చేయాలి అంటే ప్రతిరోజు కూడా 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ని, 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పొడిని, 1 గుప్పెడు పంకిన్ సీడ్స్ని, 1 పావు స్పూన్ నువ్వులని, 1 టేబుల్ స్పూన్ హెంప్ సీడ్స్ని వీటన్నిటినీ కూడా పొడిలాగా చేసుకొని పాలలో కానీ మజ్జిగలో కానీ గోరువెచ్చని నీటిలో కానీ లేదంటే మీరు టిఫిన్ మిక్స్ తయారు చేసుకుంటారు కదా, దోశ లేదా ఇడ్లీ పిండిలో కూడా కలిపి తినొచ్చు. ఇలా కనుక తింటూ ఉంటే మీ మజిల్స్ బలం అనేది గుడ్లు మాంసం తినేదానికంటే 21 రెట్లు వేగంగా తిరిగి పొందుతారు. ప్రత్యేకంగా వయసు పైబడిన వారిలో ఫలితాలనేవి అద్భుతంగా కనిపిస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, రోజువారీ ఆహారంలో చేర్చుకోవలసిన 6 అద్భుతమైన గింజలేమిటో. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కూడా నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్ బాయ్.